కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 41వ భాగం. డాక్టర్ గారు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను మీకంటే వయసులో చిన్నదాన్నైనా పదవిలో మాత్రం మీకంటే చాలా పెద్దదాన్ని. మీరు సుబ్బు విషయంలో చూపిన సాహసం మిమ్మల్నే దూరం చేసింది అయిన వాళ్ళందరికీ. ఈనాడు బహిష్కరించిన సంఘం రేపు నెత్తి మీద పెట్టుకుంటుంది. ఈ కాలగమనంలో అది సహజం. ఇంతకీ మీరంటున్నది ఏమీ లేదు. సుబ్బు మళ్ళీ ఆ ఇంట్లో ప్రవేశించాలి. మునుపటిలా అందరి ఆదరాభిమానాలు పొందాలి. అలా జరిగితే చనిపోయిన వాళ్ళ అమ్మగారి ఆత్మ శాంతిస్తుంది. కొత్తగా వచ్చిన నా మనసు కుదుట పడుతుంది. ఏమంటారు డాక్టర్ గారు? ఎంతో విజ్ఞతను సంతరించుకుని వయస్సుని మించిన పరిణితిని పొందిన భువనేశ్వరి మాటల్లో ఏదో ఊరట కలిగింది కృష్ణశాస్త్రికి. నిజంగా తను సుబ్బుని మళ్ళీ ఆ ఇంటికి చేర్చగలడా? ఇంతలో భువనేశ్వరి, మీ అమ్మమ్మగారు నన్ను అనుమానిస్తారు, నే వస్తాను డాక్టర్ గారు అంటూ వడివడిగా అడుగులు వేస్తూ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఈ ఇంటి సంగతులు సరిగ్గా అవగాహన చేసుకున్నదో లేదో తెలియదు. ఇంత తెలివిగలది ఇలా తనకంటే చాలా పెద్దవాడైన భర్తను ఎలా చేసుకుందో? ఈ ప్రశ్నకు ఎన్నిసార్లైనా సమాధానం దొరకలేదు కృష్ణశాస్త్రికి. విచిత్రమైన మానసిక పరిస్థితుల్లోనై క్షణకాలం అలా ఉండిపోయి తర్వాత ఇంటికి వెళ్ళడానికి లేచాడు. తెల్లవారుజాము 4 గంటల వేళ సుబ్బు గదిలోంచి కేకలు, పెద్ద మూలుగు వినిపించసాగింది. ఏ సమయంలోనైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని అప్రమత్తుడై ఉంటున్నాడు కృష్ణశాస్త్రి. గబగబా సుభద్ర గదిలోకి ప్రవేశించాడు. ఆమె బాధతో మెలికలు తిరిగిపోతోంది. ఓహ్ అని తల పంకించి నర్సు అమ్మాజీకి కబురు పెట్టాడు. క్షణాల్లో వచ్చింది అమ్మాజీ. ఆమెకి కృష్ణశాస్త్రి అంటే ఎంతో గౌరవం. ఇద్దరూ కలిసి సుభద్రని ఆసుపత్రికి చేర్చారు. ప్రసవం సులువుగా జరిగింది. ఆడపిల్ల పుట్టింది. అత్తయ్య మళ్ళా పుట్టింది అనుకున్నాడు కృష్ణశాస్త్రి ముద్దుగా ఉన్న పాపను చూస్తూ. బాగా నిద్రపట్టేందుకు సుభద్రకి ఇంజెక్షన్ ఇచ్చి ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో అడుగుపెట్టాడు అలసటగా. పని మనిషి లక్ష్మి కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అడిగాడు కృష్ణశాస్త్రి, అమ్మగారు లేవలేదా అని. ఏమోనండి, నాకు తెలవదు అంది లక్ష్మి ఖాళీ కప్పు తీసుకెళ్తూ. పనివాళ్ల దగ్గర నుంచి తామెంత చులకనైపోయారు. కాపురానికి వచ్చిన ఇన్నాళ్ల దాకా తనకి విమలకి ఏ విధమైన పొరపచ్చాలు, వాగ్వివాదాలు రాలేదు. కానీ ఇప్పుడు సుబ్బు మూలంగా ఇలా భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ కలహాలు మళ్ళీ ఎప్పుడు ముగిసిపోతాయో. రాత్రల్లా ఒక్క క్షణం కూడా నిద్రలేదు. 3 వంతులు మనోక్లేశంతో గడిచిపోతే మిగిలిన కాలం సుబ్బు ప్రసవం తాలూకు హడావిడితో గడిచిపోయింది. కళ్ళు మండుతున్నాయి. సుబ్బు బరువు తీరింది. భగవంతుడు దయామయుడు. ఇటుపై సుబ్బుకి ఏదో మార్గం చూపించాలి అనుకుని కాసేపు నిద్రపోదామని విమల గత్తెలుపులు తోసుకొని లోపలికి అడుగుపెట్టాడు. అప్పుడప్పుడు మేడ దిగి వచ్చి కింద విమల గదిలో నిద్రపోతూ ఉంటాడు. ఆశ్చర్యం, అక్కడ విమల లేదు. శనివారం పూటైతే ఉదయాన్నే నీలకంఠేశ్వర స్వామివారి ఆలయానికి వెళుతుంది. కానీ ఇవాళ శనివారం కాదే. మరి ఈమె ఎక్కడికి వెళ్ళినట్టు? బట్టలు మార్చుకుంటూ రేడియో ఆన్ చేశాడు. రేడియో కింద రెపరెపలాడుతున్న గులాబీ రంగు కాగితం కనిపిస్తోంది. దాన్ని తీసి చూశాడు. హతాశుడయ్యాడు కృష్ణశాస్త్రి. అది విమల తనకి రాసిన ఉత్తరం. దాన్ని చదవసాగాడు. శ్రీవారికి, నాకు ఈ ఇంట్లోనూ మీ హృదయంలోనూ కూడా స్థానం లేదని తెలుసుకున్నాను. నన్ను గురించి మీరు ఆలోచించకండి. మీకు ఏమీ కాని విమల. విమల, నీకు ఎవరు పెట్టారో ఈ పేరు? పరుగులాంటి నడకతో వెళ్ళి ఫోన్ రింగ్ చేశాడు. అవతల నుంచి హలో అన్న మామగారి కంఠస్వరం వినిపించింది. హలో మామయ్య గారు, విమల కని వచ్చిందా అన్నాడు ఆతృతగా. వచ్చిందయ్యా, మీరేమైనా పోట్లాడుకున్నారా అన్నారు వాసుదేవరావు. ఏదోలేండి అనేసి ఫోన్ పెట్టేశాడు. అతని చుట్టూ ఆలోచనలు ముసురుకుంటున్నాయి. సిగరెట్ మీద సిగరెట్ కాలిపోతోంది. విశ్రాంతి తీసుకుందామని వచ్చిన అతను మళ్ళీ ఆసుపత్రికే బయలుదేరాడు. డాక్టర్ గారు, ఆమె లేచారు, మిమ్మల్ని చూడాలంటున్నారు, నర్సు అమ్మాజీ చెప్పింది. సుబ్బు బెడ్ దగ్గరికి నడిచాడు. సుబ్బు, ఇప్పుడు ఎలా ఉంది? పాపను చూసుకున్నావా? అచ్చం నీలాగే ఉంది సుమా అన్నాడు కృష్ణశాస్త్రి నవ్వుతూ. సుభద్ర కన్నుల్లో వింతకాంతి తొణికిసలాడింది. స్త్రీకి మాతృత్వాన్ని మించిన వరం ఇంకోటి ఉండదేమో. అంతలోనే ఆమె ముఖంలో నీళ్ళు కదిలాయి. గోపి ఉంటే ఇప్పుడు ఎంత సంతోషించేవాడో. పాప పుట్టుకతోనే తండ్రి లేకుండా పుట్టింది. ఎంత దయనీయమైన పరిస్థితి. బావా, నువ్వు నిజంగా దేవుడివి. ఎంగిలాకులా వీధిలో విసిరేసిన నన్ను దేవాలయం లాంటి నీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. నా నుంచి నీవు కూడా
అపవిత్రుడివి అయిపోయావు బావా. చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుభద్ర. సుబ్బు, ఏడవకు. ఈ సమయంలో ఏడవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక కులాలు మతాలు అనేవి మనం నిర్ణయించుకున్నవే, కానీ సృష్టికర్త నిర్దేశాలు మాత్రం కావు. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు అనేసి పేషెంట్ని చూసేందుకు వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి. బావా, నువ్వు మనిషివి కావు, మనీషివి అనుకుంది సుభద్ర అలసటగా కళ్ళు మూసుకుంటూ. నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుండి అర్చన జరిగిన సూచన గంటలు వినిపించింది. నిద్రలోకి జారిపోతున్న ఆమెకి సశేషం.